జై గణేష. శ్రీ గురుభ్యో నమ. భక్తి మార్గంలోని మనం ఇన్నాళ్ళు అంచెలుగా భగవంతుడి గురించి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రతి దేవీ నవరాత్రులలోనూ మనము అంటే అది శరన్నవరాత్రులు అవనివ్వండి లేక వసంత నవరాత్రులైనా అవనివ్వండి, ఈ నవరాత్రి వేళల్లోని మనం నవదుర్గల మహిమ గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఇదే ప్రక్రియలోని ఈ సంవత్సరం మనం ఈ నవదుర్గాదేవులను ఇంకొక కోణంతో ఇంకొక విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నవదుర్గాదేవులు అంటేనే మనం ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి అని అంటూ, అలాగే 9వ దుర్గా అయినటువంటి సిద్ధిదాత్రి దేవి గురించి కొద్దిగా నేర్చుకున్నాము. వారి కథలు విన్నాము. వారి కథలు ఎంత విన్నా కూడా ఇంకా రుచికరంగా ఉంటాయి, ఇంకొకసారి వింటే బాగుంటుంది కదా అని అనిపించేటటువంటి అద్భుతమైన కథలు అది. కానీ ఈ తెలిసిన కథలు కంటే కూడా ఇంకా కొద్దిగా లోతుగా వెళదామని నాకు అనిపించింది. కాబట్టి ఈసారి మనం ఈ నవదుర్గా శక్తులను మన యొక్క శరీరంలోనే ఉన్నట్లుగా భావించి, మన శరీరంలో ఏ భాగంలోని ఏ దుర్గాదేవి ఉంటుంది, ఆ దుర్గాదేవి యొక్క శక్తి మన శరీరాన్ని ఏ విధంగా కాపాడుతుంది, ఆ శక్తి సరిగ్గా ఉన్నట్లయితే, సరైన మాత్రలోని సరైన ఎనర్జీ లెవెల్స్తో ఉన్నట్లయితే మనకి ఎటువంటి లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చక్ర సాధన ద్వారా నేర్చుకుందాం. ఇది అర్థం చేసుకోవడానికి ముందు కొద్దిగా కష్టంగా అనిపించినప్పటికీ కూడా నిదానంగా చాలా జాగ్రత్తగా వెళదాము. మన శరీరంలో చాలా ఎనర్జీ పాయింట్స్ ఉంటాయన్నమాట, అంటే శక్తి కేంద్రాలు ఉంటాయి. ఈ ఎనర్జీస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఏర్పడి ఉంటాయి. వాటిని మనం గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ శక్తులను మనం గ్రహించుకొని ఆ చక్రాలను మనం ఎనర్జైజ్ చేసుకుంటూ ప్రేరేపించుకుంటూ ఉంటే మనకి అన్ని విధాల కష్టాలు తొలగిపోయి దేవి దర్శనం లభిస్తుంది. అలాగే నవదుర్గల యొక్క శక్తి ఎంత అపారమైనదో మనకు అర్థమవుతుంది. ఈ శక్తి కేంద్రాలని చక్రాలు అన్నారు. అలా చూడాలంటే మన శరీరంలో ఎన్నో చక్రాలున్నాయి, ఎన్నో చక్రాల బిందువుల రూపంలో ఉన్నాయి. అవి శక్తిని అలాగ వెదిలిస్తూనే ఉంటాయి. కానీ వీటిల్లో 7 చక్రాలు, ఇవి మాత్రం చాలా ముఖ్యమైనవి. ఆ చక్రాలలోనే ఈ నవదుర్గలు నివసించి ఉంటారు. గ్రహించిన వారికి ఈ దుర్గాదేవి అత్యంత మహిమాన్వితంగా వారికి ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. మరి ఈ శక్తులు ఏమిటి, ఈ చక్రాల యొక్క మహిమ ఏంటి, ఇవన్నీ మనం దేవీ నవరాత్రులలోని చాలా చక్కగా నిదానంగా చెప్పుకుందామా?